హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వీడియోలో సెల్యూట్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. కానీ చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దుల్కర్ సల్మాన్, దియానా పెంటి కలిసి నటించిన మూవీ సెల్యూట్. ఈ మూవీకి డైరెక్టర్ రోషన్. ఈ మూవీ ఈ రోజు సోనీ లీవ్లో డైరెక్ట్గా ఆల్ లాంగ్వేజెస్లో ప్రీమియర్ అవుతుంది. మూవీ చూసాక ఒక ముక్కలో నా వెడిట్ చెప్పాలంటే గుడ్, మూవీ బాగుంది. సరే, ఇంతకీ మూవీ ప్లాట్ ఏంటంటే, అరవింద్ హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఎస్ఐ అండ్ అతని అన్న డిఎస్పీ. కొన్ని రీజన్స్ వల్ల పోలీస్ టీం వారు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని ఒక కేసులో ఇరికిస్తారు. ఇలా జరగడానికి డిఎస్పీఏ మెయిన్ రీజన్. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ అరవింద్ పోలీసులు చేసిన తప్పుని బయటపెట్టాలని అనుకుంటాడు. ఇంతకీ ఆ పోలీస్ టీం అలా ఎందుకు చేసింది అండ్ ఆ క్రైమ్ ఎవరు చేశారని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. డీటెయిల్ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రొడక్షన్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, కేస్, క్రైమ్ అండ్ ఒక చిన్న ట్విస్ట్తో అలా వెళ్ళిపోద్ది. ఇంటర్వెల్ వాస్ గుడ్, కానీ సెకండ్ హాఫ్ని చాలా బాగా డీల్ చేశారు. సెకండ్ హాఫ్ ఈస్ వెరీ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. సినిమాలో డిఎస్పీ హీరోకి ఓన్ బ్రదర్ అవ్వడంతో మూవీలో ఎమోషనల్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీలో దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్కి దుల్కర్ సల్మాన్ కరెక్ట్గా సూట్ అయ్యారని నాకు ఈ మూవీ చూసాక అనిపించింది. మూవీలో ప్రతి ట్విస్ట్ని గ్రిప్పింగ్గా హ్యాండిల్ చేశారు. అండ్ సినిమాలో కామెడీ సీన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ యాస్ అరవింద్ ఈస్ టూ గుడ్. దియానా పెంటికి ఎక్కువ స్కోప్ లేదు, బట్ ఉన్నంత వరకు బాగానే చేసింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారనే చెప్పాలి. అండ్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ అండ్ బీజిఎం బై జేక్స్ బీజే ఈస్ గుడ్. ఫైట్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ ఇస్ నైస్. డైరెక్షన్ బై రోషన్ ఇస్ వెరీ గుడ్. బాబీ సంజయ్ కూడా మంచి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఈ మూవీకి అందించాడనే చెప్పాలి. అండ్ ఇక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రిప్పింగ్ ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్, దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు, కానీ స్లో పేస్డ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. దట్స్ ఇట్. ఓవరాల్గా మూవీ బాగుంది. మంచి క్రైమ్ థ్రిల్లర్. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మా రేటింగ్ వచ్చేసి 2.8 అవుట్ ఆఫ్ 5. అండ్ దిస్ ఇస్ ద రివ్యూ గైస్. ఈ క్వాలిటీ కంటెంట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ గివ్ అవేస్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాం, ఇప్పుడే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మళ్ళీ మంచి కంటెంట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్.